పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డల్లాస్ సిటీ, టెక్సాస్ స్టేట్లో ఇక్కడ మన మాస్టర్ అని చెప్పడం కంటే మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దేవి మేడంతో మనం వారి అనుభవాలను తెలుసుకోబోతున్నాం. దేవి మేడం మనందరికీ తెలుసు, ధ్యాన మాతృత్వం పుస్తక రచయిత. ధ్యాన మాతృత్వం సంబంధించిన జ్ఞానాన్ని తెలుగు ప్రజానీకానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు తన పుస్తకంతో. గ్రాండెస్ట్ మాస్టర్ పత్రి సార్ ఎంత ఆనందించారో ఆ పుస్తకానికి. సో ఇక్కడ ఎంతోమంది ధ్యానులు అద్భుతంగా వారి జ్ఞానంతో జీవించడానికి తన జ్ఞానాన్ని జూమ్ ప్లాట్ఫామ్ వేదికగా తన జ్ఞానాన్ని విస్తారంగా పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఈతకోట అనేటువంటి ప్రదేశం నుంచి వారి ప్రయాణం ప్రస్తుతం అమెరికాలో, పేరుకు డల్లాస్లో ఉంటున్న ప్రపంచమంతా చుడుతున్నారు జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా. మేడం యొక్క అనుభవాలను మనం విశేషంగా తెలుసుకోబోతున్నాం. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పత్రి సార్ ఏదైనా ఒకటి చెప్పారు అంటే దేవి మేడంకి అది అయిపోయింది అని అర్థం. అంతటి డెడికేషన్, డిటర్మినేషన్ జ్ఞానం అందించడంలో తన యొక్క డెడికేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. పుస్తకం విషయంలో తనతో పనిచేసేటప్పుడు ఎంతో తన అనుభవాల్ని తెలుసుకోవడం జరిగింది, ఎంతో ఇన్స్పైర్ అవ్వడం జరిగింది ముఖ్యంగా. సో ఈరోజు ఆ మాస్టర్ యొక్క అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. సో హలో మేడం. నమస్తే ఆనంద్ గారు, చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఇలా అమెరికాలో కలవడం. ఎంత అద్భుతంగా మీరు మా అందరి గురించి, మొత్తం అంతా మేము చేసే వర్క్ గురించి ప్రపంచం అంతా తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో నేను ఆనంద్ గారికి కూడా కృతజ్ఞతలు మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పుస్తకం రాయడం అయితే రాశాను, కానీ అది ప్రచురించడంలో నాకు ఏమాత్రం అనుభవం లేదు. తనంతట తానే ఆ పుస్తకం గురించి తెలుసుకుని, తనంతట తానే బాధ్యత తీసుకుని నిలబడి దానిని పుస్తక రూపంలో తీసుకురావడానికి చాలా ఎక్కువ కృషి చేసినవాడు ఆనంద్. ఆనంద్ వల్లే ఆ ధ్యానమాతృత్వం పుస్తకం అనేది నేను ఏమాత్రం శ్రమ లేకుండా అలా ఆ విధంగా బయటికి తీసుకురాగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్, వన్ మోర్ టైమ్ ఫర్ యువర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ టు బ్రింగ్ ధ్యాన మాతృత్వం టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ ఎంటైర్ అంటే మదర్, ఫాదర్, మీ ఫ్యామిలీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మెడిటేషన్లోకి ఏ టైంలో మీరు వచ్చారు, అండ్ ఇక్కడికి ఎలా రావడం జరిగింది, ఎప్పుడు వచ్చారు, జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్, దెన్ మనం ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్తాం. సో నేను పుట్టింది పెరిగింది అంతా ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. మా అమ్మగారి ఊరు ఈతకోట. సో నేను, మా అమ్మగారు గృహిణిగా ఉండేవారు, మా నాన్నగారు ఆయన బిజినెస్ మ్యాన్, అలాగే వ్యవసాయం కూడా చేసేవారు. సో మా అమ్మ నాన్నగారు చాలా చాలా లవబుల్ పేరెంట్స్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచారు. సో మా అమ్మగారు చేసే పని అన్నిటికీ కూడా మా నాన్నగారు చక్కని సపోర్ట్ ఇచ్చేవారు, ముఖ్యంగా ధ్యానం విషయంలో. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఆవిడ క్వెస్ట్ మొదలైంది. ఎంతో వెతుక్కునేవారు, సత్యం ఏంటి, జీవితానికి అర్థం ఏంటి తెలుసుకోవాలని చెప్పి. ఆ క్వెస్ట్లో ఆవిడ ఎన్నో చోట్లకి ప్రయాణించారు ఆనంద్. అంటే రామకృష్ణ మిషన్కి వెళ్ళారు, రామచంద్ర మిషన్కి వెళ్ళారు, సహజ యోగాకి వెళ్ళారు, మెహర్ బాబా దగ్గరికి వెళ్ళారు, ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నారు, రేఖీ నేర్చుకున్నారు, అలాగే విపස්සనా మెడిటేషన్స్కి వెళ్ళారు. ఎన్నో చోట్ల వెళ్ళేవారు. అంటే ఆవిడకి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సమాధానాలు కావాలి అని చెప్పేసి వెతుక్కునేవారు అనమాట. కానీ ఎక్కడా సమాధానాలు దొరకలేదు. ఆవిడ ఇంకా ఏ స్వామీజీ వచ్చినా వెళ్ళేవారు, ఆవిడతో పాటు అన్ని చోట్లకి నేను వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి. సో చాలా చక్కగా పూజలు చేసేవారు. నాకు చిన్నప్పుడే, నాకు 9 ఏళ్ల వయసు వచ్చేసరికి చూడకుండా లలితా సహస్రం అంతా వచ్చేసింది. అంటే అన్నిసార్లు విన్నాను అమ్మ పాడుతుంటే. నేను చదవడం రాకుండా చూడకుండా నేను మొత్తం పాడగలిగేదాన్ని. సో అంత ఎక్కువగా ఉపాసన చేసేవారు, లలిత ఉపాసన చేసేవారు ఆవిడ. అలాగే ఎక్కడ ఏది కనిపించినా సరే దాని అర్థం తెలుసుకోవడానికి మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుట్టుపక్కల స్కాన్ చేసేవారు అనమాట. బుక్ స్టోర్ ఎక్కడుంది, ఆ బుక్ స్టోర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ లలిత సహస్రానికి అర్థాలు ఉన్నాయా, దీనికి ఖడ్గమాలకి అర్థాలు ఉన్నాయా, దీనికి అర్థాలు ఉన్నాయా, దీని అర్థం ఏంటో తెలుసుకోవాలి, చదవడం కాదు అని ఆవిడ
ప్రయత్నించేవారు అనమాట. అలా ఎన్నో ప్రయత్నాలు కొన్ని సంవత్సరాల తరబడి చేసిన తర్వాత ఫైనల్గా వైజాగ్లో వీర జగదీశ్వరి గారు అనే స్నేహితురాలు ఉన్నారు అమ్మకి. ఆవిడ ద్వారా 2 క్యాసెట్స్ మా ఇంటికి వచ్చాయి, టేబుల్ కార్డ్ క్యాసెట్స్. అవి ఏంటంటే ముక్తి మార్గం, ఎన్లైటైన్మెంట్ అంటే ఏమిటి, ఆ 2 మేము పెట్టుకుని ఫ్యామిలీ అంతా కూర్చుని విన్నాం. అలా విన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మా అమ్మగారిని వెతుక్కుంటున్న వెతుకులాట, ఆవిడకి కావలసిన సమాధానాలు అన్నీ ఆ 2 స్పీచ్ల్లో పత్రి సార్ గొంతులో మాకు రావడం జరిగింది. సో అక్కడితో ఆ వెతుకులాట అనేది ఆగిపోయింది. సో అలాగా ఆ ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నప్పటి నుంచే ఉన్నప్పటికీ ధ్యాన ప్రయాణం అనేది ఆ ఆడియోలు వినడం ద్వారా మాకు మొదలైంది. ముక్తి మార్గం అండ్ ఎన్లైటైన్మెంట్ ప్రతి ధ్యాని తప్పకుండా మొదటిసారిగా వినవలసినవి, 100 సార్లు వినవలసినవి. ఆ 2 ఎన్నాళ్ళు విన్నా, ఒక 10 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత వింటే మరింత లోతుగా అవి అర్థమవుతాయి, మన స్థాయి పెరిగే కొద్దీ. సో అవి మా జీవితాన్ని మార్చేశాయి ఆ 2 స్పీచ్లు కూడా. మా పేరెంట్స్ నేమ్స్, మా అమ్మగారు కృష్ణవేణి గారు, ఆవిడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటువైపు అంతా బాగా తెలుసు, ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. అలాగే మా నాన్నగారి పేరు చిట్టిబాబు గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్కి కూడా ఎంతో సేవ చేస్తున్నారు. మా నాన్నగారి పూర్తి పేరు సత్యనారాయణ, వెంకట సత్యనారాయణ, కానీ ఆ పేరు ఎంతవరకు తెలియదు, అందరికీ చిట్టిబాబు గారు అనే తెలుసు. సో అది ఆయన. సో హీఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ నాకు అమ్మకి కూడా, ఎందుకంటే ఆయన సపోర్ట్ అంతగా లేకపోతే మేము ఏం చేయలేకపోయేవాళ్ళం. అయితే ఆ క్యాసెట్స్ విన్న తర్వాత మాకు గురువుగారిని కలుసుకోవాలన్న తపన మొదలైంది, ఎంతో తపన, ఎప్పుడు కలవాలి అని. అప్పుడు 2002 ఇయర్లో రెడ్డి నాయుడు గారు వైజాగ్లో 3 రోజుల బుద్ధ పౌర్ణమికి 3 రోజుల యజ్ఞం చేశారు. సో ఆ యజ్ఞానికి మేము కుటుంబంతో సహా మా అమ్మమ్మ, తాతయ్య, మేము మొత్తం అమ్మ నాన్నగారు అందరం కలిపి వెళ్ళాం. మా మేనత్తని, అన్నయ్య, మేనత్త, అత్త, మొత్తం ఎవరైతే క్లోజ్ ఫ్యామిలీ వినడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పత్రి సార్ని మొదటిసారిగా చూడడం జరిగింది. మొదటిసారిగా చూడగానే నాకు అమ్మకి లైఫ్లో ఎప్పుడూ లేని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే మా ప్రమేయం లేకుండానే హ్యాపీ టీయర్స్ రావడం మొదలైంది. చూడగానే అది ఆగట్లేదు, ఆయనతో పరిచయం లేదు, ఆయన ఎవరో తెలియదు, అంత దూరంలో చూసి ఇలా వస్తుంటేనే మాకు అమ్మకి కూడా హ్యాపీ టీయర్స్ వచ్చేస్తున్నాయి, రోల్ అయిపోతున్నాయి. ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ అన్నమాట. సో అప్పుడు అర్థమైంది, మొదటిసారిగా గురువుని చూసినప్పుడు మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఎలా మన ఆత్మ రియాక్ట్ అవుతుంది మనం ఆ మార్గంలో కరెక్ట్గా వచ్చినప్పుడు అనేది మాకు చాలా చక్కగా అర్థమైంది. ఆ మొదటి మీటింగ్ దగ్గర నుంచి అప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి నాన్ వెజ్ తినేవాళ్ళము, ఫ్రీక్వెంట్ ఎగ్ ఈటర్స్గా ఉండేవాళ్ళము. అప్పటి నుంచి ఆ రోజు నుంచి మొత్తం కుటుంబం అంతా కూడా ఆ నాన్ వెజ్లోంచి బయటికి రావాలి. అప్పటి వరకు తెలియదు, మొదటిసారి స్టేజ్ మీద సార్ నోట్లోంచి విన్నాము. ఇంకా అన్స్పోకెన్ డెసిషన్, ఎవరు ఒకరితో ఒకరు చెప్పుకోలేదు, కానీ అందరం ఓకే వీఆర్ క్విట్టింగ్ అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగిపోయింది అన్నది. అది 2002 ఇయర్. అప్పుడు నేను 9th గ్రేడ్ చదువుతున్నాను. 9th గ్రేడ్ అయిపోయిన సమ్మర్ హాలిడేస్, మే టైంలో, బుద్ధ పౌర్ణిమ. అప్పుడు సార్ని మొదటిసారిగా చూడడం జరిగింది. చాలా ఒక కొత్త అనుభవం వచ్చింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ అందరు స్వామీజీల దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా. సో అందరూ ఒక సింహాసనం మీద కూర్చునేవారు, దూరంగా ఉండేవారు, వంగి వంగి ఉండేవారు, కాళ్ళు ముట్టుకోవడానికి అదృష్టంగా భావించేవారు, దానికి పెద్ద లైన్లో నుంచేవారు. ఇక్కడ పత్రి సారే మన ముందుకు వస్తున్నారు, ఆయనే వచ్చిస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అసలు ఒక చాలా కొత్త అనుభవం. కానీ ఆ కొత్త అనుభవంలో మొదటిసారిగా చూసినప్పటికీ ఇదే కదా కరెక్ట్, ఇలాగే కదా ఉండాలి, దిస్ ఈజ్ వాట్ రైట్, దిస్ ఈజ్ వేర్ ఐమ్ బిలాంగ్స్ టు అన్న ఇంటెన్స్ ఫీలింగ్ అనేది మొదటిసారి సార్ని, ఆయన పద్ధతి చూసినప్పుడు, ఆయన దగ్గర నుంచి విన్నప్పుడు ఆనంద బాష్పాలు కలగడం, ఎలైన్ అవ్వడం ఆయనకి, అవన్నీ జరిగాయి. అప్పటి నుంచి జీవితం ఎంతో ఎంతో అద్భుతమైన మార్గంలో ముందుకు నడుస్తుంది. ఆనంద్ అమెరికా రావడానికి నా పెళ్ళి 2007లో అయింది. అప్పటి నుంచి కూడా మా వారికి రావాలని ఉంది, రావడానికి నిండుగా అవకాశాలు ఉన్నాయి, కానీ నాకు రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత గొప్ప గురువుగారు దొరికారు, ఆయనేమో ఇక్కడున్నారు. నేను అనుకునేదాన్ని అనమాట, నా పెళ్ళేటప్పటికి పూణేలో పెళ్ళయింది. నేను ఒకసారి క్యాలెండర్ చూసేదాన్ని, అందరికంటే ఎక్కువ రోజులు ఎక్కడ ఉంటున్నారు, హైదరాబాద్. సో నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకునేదాన్ని. ఇంత గొప్ప గురువుగారు ఉండగా మనం ఆయన దగ్గర ఉండి ఎక్కువ నేర్చుకుంటూ సాధన చేసుకోవాలి, కానీ ఆయన ఎక్కడో ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి నాకు అసలు అమెరికా మీద ఇంట్రెస్టే ఉండేది కాదు, అసలు వెళ్ళడం ఇష్టం కూడా ఉండేది కాదు. సో అందుకని ఆయనకు అవకాశం వచ్చేది, కానీ వెళ్ళడం కుదిరేది కాదు, ఎందుకంటే నేను రెడీగా లేను.
కానీ పాపం ఆయనకి డెస్పరేట్గా అనిపించేది వెళ్ళాలి అని చెప్పేసి. సో అలా ఇంచుమించుగా 4 సార్లు చేతి వరకు వచ్చిన అవకాశాలు వెళ్ళిపోయాయి వెనక్కి. అన్నీ సిద్ధంగా ఉండి కూడా వెళ్ళడం అవ్వలేదు, నేను రెడీగా లేను. కానీ ప్రతిసారి ఆయన డెస్పరేట్ అయినప్పుడు చూసి ఒకరోజు అనుకున్నాను, ఇంతలా ట్రై చేస్తున్నారు కదా, ఎందుకు నాకు ఈ మంకు పట్టు వెళ్ళకూడదని, వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత 20 రోజుల్లో మేము అమెరికాలో ఉన్నాం. సో ఎప్పటి నుంచో ఇది రెడీగానే ఉంది, నేను రెడీగా లేను. నా హస్బెండ్ పేరు సూర్య, ఆయన తుని వాళ్ళ ఊరు. మా అత్తగారు సీతామహాలక్ష్మి గారు. మా మావయ్య గారి పేరు గాంధీ నొకరాజు గారు. ఆయన మేము మ్యారేజ్ అయ్యేసరికి ఎక్స్పైర్ అయ్యారు. మా అత్తగారు కూడా నాకు చాలా చాలా గొప్ప ధ్యానమిత్రురాలు. ఆవిడకి మెడిటేషన్ అంటే తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత నేను ఆవిడకి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం గిఫ్ట్గా ఇచ్చాను. అది నా ఫస్ట్ గిఫ్ట్ మా అత్తగారికి. అప్పటి వరకు పురాణాలు ఏవో చదివేవారు, కానీ అప్పుడు నేను ఇవ్వగానే పుస్తకం చదవడం మొదలుపెట్టారు. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టగానే ఆవిడ సహజంగానే చాలా సౌమ్యురాలు, మంచి హృదయం గల ఆవిడ. ఆ పుస్తకం కానీ ఎన్నో మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు అవన్నీ ఉండేవన్నమాట, భయాలు. ఎందుకంటే నేచురల్ కదా, ఆత్మజ్ఞానంలో లేనప్పుడు ఆధ్యాత్మికత ఉంది కానీ జ్ఞాన మార్గంలో లేరు. కానీ ఆ పుస్తకం చదివాను. చదివిన తర్వాత 2 ధ్యాన మహాచక్రాలకి దగ్గరుండి పంపించాను. తర్వాత హిమాలయ యోగుల పుస్తకం ఇచ్చాను. పుస్తకం తర్వాత పుస్తకం నేను ఇచ్చేదాన్ని, కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఆవిడ ఇప్పుడు ఎంతగా టర్న్ అయిపోయారంటే అసలు సరికాని ఆ వయసులో ఉండే ఎవరితోనూ పోల్చి చూసుకోలేము. రీసెంట్గా ఆవిడ మహావతార్ బాబాజీ గుహకి వెళ్ళారు. మొత్తం గ్రూప్లో ఆవిడే పెద్ద ఆవిడే యాక్టివ్గా వెళ్ళిన ఆవిడట. సో ఆ గ్రూప్లో చాలా మంచి స్నేహితులు కలిశారు. ఆ స్నేహితులందరితో కలిపి మళ్ళీ ఇన్నర్ చైల్డ్కి వెళ్ళారు లాస్ట్ మంత్లో. సో ఆవిడ చాలా అద్భుతంగా, అసలు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మావయ్య గారు చనిపోయిన తర్వాత హౌస్ అరెస్ట్ అయిపోయారు. అలాంటిది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆ మార్పునంతా అంగీకరించి కొత్త స్నేహితులను చేసుకోవడం, చక్కగా అన్ని ధ్యాన వేడుకలకి వెళ్ళడం, పుస్తకాలు చదవడం, ఎంతో ఆనందంగా ఉండడం. ఎప్పుడో పాటలు ఆపేశారు, ధ్యానం మొదలెట్టాక మళ్ళీ సంగీతం సాధన చేసి పాటలు నేర్చుకోవడం. ఆవిడ లైఫ్ అసలు నాకు ఎంతగానో సహకరించేవారు. నేను ధ్యానమాతృత్వం పుస్తకం రాసినప్పుడు నాకు చిన్న పాప, 1 year పాప ప్రజ్ఞ, చాలా హైపర్ యాక్టివ్ పిల్ల. ఆ పిల్లని మొత్తం ఆవిడే చూసుకుని వంటంతా చేసేసి, నువ్వు రాసుకో, ఇది బోలంత మందికి ఉపయోగపడుతుంది, నేనే ఈ పాపను చూసుకుంటాను అని చెప్పేసి. అంటే మన సంబంధ బాంధవ్యాలు గనక ధ్యానమయం అయితే అవి ఎంత అందంగా, ఎంత సపోర్టివ్గా ఉంటాయి అని తెలుసుకోవడానికి నిజంగా మా అత్తగారే ఒక ఎగ్జాంపుల్ అనమాట. చాలా అద్భుతంగా నాకు సహకరిస్తారు. ప్రతి ఒక్కరి జీవితం ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీలో వచ్చిన మార్పులు? జీవితం గురించి మరీ అంత ఎక్కువ అనుభవం రాకముందే చిన్నప్పుడే ధ్యానంలోకి వచ్చేసాను కాబట్టి మరీ అంత ఎక్కువ చెప్పలేను, కానీ ఉన్నాయి. అంటే ధ్యానంలోకి రాకముందు బాగా కోపం ఎక్కువ ఉండేది. లోపల కథన కుతూహల రాగం అంటారు కదా, అది మోగుతూ ఉండేదన్నమాట. రెడీ టు ఫైట్. సో ఎవరైనా కదల్చడానికి భయపడేవారు అనమాట. అలా ఉండేది ఎనర్జీ. అదంతా పోయి బాగా శాంతం వచ్చింది. సో కోపం అంతా తగ్గిపోయింది. ఏవో రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కోపానికి. తర్వాత నేను ఇన్నర్ చైల్డ్కి వెళ్ళినప్పుడు అప్పుడంతా రియలైజ్ అయ్యాను. కానీ నేను రియలైజ్ అవ్వకముందే అది హీలింగ్ అనేది జరిగిపోయిందనమాట. సో తర్వాత ఉడుకుపోతుతనం ఎక్కువ ఉండేది. ఎవరైనా కొంచెం ఏమన్నా మాట అనగానే, ఏదన్నా అవగానే వెంటనే ఉడుకుపోతనం వచ్చేసేది అనమాట, ఉక్రోషం వచ్చేసేది. ఇప్పుడు అసలు ఎవరు ఏమన్నా, ఏం జరిగినా మనకి చేయం కుట్టినట్టు కూడా ఉండని స్టేజ్ వచ్చిందనమాట. అలా చిన్నప్పుడు ఇట్స్ నార్మల్ ఫర్ ఎ కిడ్, ఎవరికైనా సరే. కానీ అవన్నీ చాలా చాలా అద్భుతంగా మారిపోయినాయి అనమాట. చాలా చాలా గారాబంగా పెరిగాను కాబట్టి ఇంక ముందే ఉడికిపోతానే ఉండేదన్నమాట. చాలా చాలా గారాబం. ఎంత గారాబం అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కొత్త పట్టీలు కొన్నారు, వెండి పట్టీలు. వేసుకుని అమ్మతో గుడికి వెళ్ళాను, వచ్చేదారిలో కూడా పడిపోయింది. పడిపోతే అవునా పడిపోయిందా, నాన్నగారు చెప్తే తిడతారు, ఇలా ఇచ్చే అని చెప్పి సేమ్ కొత్త సెట్ కొని ఇచ్చేసింది అమ్మ. మళ్ళీ వేసుకుని వారం రోజుల తర్వాత నాన్నగారితో బైక్లో వెళ్ళాను, ఒకటి పడిపోయింది. పడిపోయిందా, వద్దులే అమ్మకి చెప్పకు, నేను ఇంకోటి కొని ఇచ్చేస్తానని ఇంకోటి కొని పెట్టారు. అంత ప్యాంపరింగ్ పేరెంట్స్ అనమాట. చాలా చాలా నాకు స్వేచ్ఛ, ఆధ్యాత్మిక పెంపకం. వాళ్ళకి ఏమి జ్ఞానం తెలియకముందే వాళ్ళ స్థాయిలో చాలా అద్భుతంగా చేశారు ఆనంద్. నేను ఎప్పుడు రాత్రి వెళ్తానన్నా మా నాన్నగారు వెళ్ళనిచ్చేవారు. మా అన్నయ్య నేను ఒకటే క్లాసు కాబట్టి అబ్బాయిలు, మా క్లాస్లో ఉన్న అబ్బాయిలందరూ నాకు ఫ్రెండ్స్.
మా అన్నయ్య నేను ఒకటే క్లాస్ కదా, మళ్ళీ మా క్లాస్లో ఉన్న అమ్మాయిలు ఎవరు మా అన్నయ్యకి ఫ్రెండ్స్ కాదు. నాకు మట్టుకు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఫ్రెండ్స్ ఉండేవారు. అందరూ ఇంటికి వచ్చేవారు, ఫోన్ చేసేవారు, చక్కగా చాలా స్వేచ్ఛ ఉండేదన్నమాట. నేను పెరిగింది పుట్టింది పల్లెటూరులో అయినా సరే చాలా స్వేచ్ఛగా నన్ను పెంచారు. సో ఈ సంబంధ బాంధవ్యాలు అయితే మరింత అద్భుతంగా తయారవుతాయి ధ్యానం ద్వారా. అవే మన జీవితంలో మేజర్ పార్ట్ తీసుకుంటాయి కాబట్టి ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆనంద్, ఎంతో మార్చింది నా లైఫ్ని. మీ ఇద్దరు బుద్ధుల గురించి చెప్పండి. సో నాకు ఇద్దరు అమ్మాయిల్లో మొదటి అమ్మాయి ప్రజ్ఞ, రెండో అమ్మాయి పేరు నిర్వాణ. సో ప్రజ్ఞ పేరు నేనే పెట్టాను, నిర్వాణ పేరు మా వారు పెట్టారు. ఒకళ్ళు పెంచుకున్నాం, ఒకళ్ళ పేరు ఒకళ్ళని. సో ప్రజ్ఞమ్మ అయితే ఇద్దరు కూడా నాకు గురువులు ఆనంద్. నాకే కాదు, ప్రతి తల్లిదండ్రులకి కూడా వాళ్ళ పిల్లలే గురువులు. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందన్నమాట. సో ప్రజ్ఞ పుట్టిన తర్వాత ఆ పాప కోసమే నేను ధ్యాన మాతృత్వం అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలెట్టాను. ఆ పాపకి నేను సరిగ్గా ఉండాలి ఆ పాప పట్ల అనే తపనతోనే ధ్యాన మాతృత్వం నాకు వచ్చింది. నా ద్వారా ఎన్నో వేల మందికి, లక్షల మందికి నేను చేర్చగలిగాను. సో దానికి కారణం ఆ అమ్మాయే. అలాగే నా రెండవ పుస్తకం దివ్య స్త్రీతత్వపు జాగృతి, ఆ పుస్తకం రాయడానికి కూడా పెద్ద పాప ప్రజ్ఞయే కారణం. ఆ అమ్మాయికి హాఫ్ సారీ ఫంక్షన్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఆ మెన్స్ట్రువల్ సర్కిల్ చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి మన సమాజంలో. వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక అమ్మాయి తనలో జరిగే ఆ సహజమైన మార్పుని పూర్తి హృదయపూర్వకంగా స్వీకరించలేకపోతుంది. అది మైల్ అనుకుంటున్నారు. దానికి సహజమైన పరంపరగా ఎందుకు కొన్ని నియమాలు పెట్టారు, ఏంటి దాని అర్థం ఏంటనేది పరంపరగా తర్వాత జనరేషన్కి అందించలేదు. దాని చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఎంతోమంది మన ధ్యానులు కూడా అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో నాకు అనిపించింది దీని పట్ల మనం కొంచెం ఎరుకు తీసుకురావాలి. ఈ అమ్మాయికి ఎలా ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి ఒక చిన్న పుస్తకం రాద్దాం అని చెప్పి మొదలు పెట్టిందే దివ్య స్త్రీతత్వపు జాగృతి. కానీ చిన్న పుస్తకం కాదు అది. మొదలుపెట్టిన తర్వాత సీతామాత నుంచి ఎన్నో ఛానలింగ్ మెసేజెస్, అంతకుముందే సీతాయనం చదివాను, ఆ మెసేజెస్ వచ్చి ఇది సరిపోదు ఇంకా 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 అని ఎన్నో మెసేజెస్ యాడ్ అయ్యి ఆ ఫంక్షన్కి ఆ పుస్తకం అవ్వలేదు. కానీ అది దివ్య స్త్రీతత్వపు జాగృతిగా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ చదివే పుస్తకంగా, ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీస్ అండ్ హౌ టు ఎంబ్రేస్ దెమ్, ఆ ఫెమినైన్ మస్కులైన్లో ఉండే దివ్య లక్షణాలని మన జీవితంలోకి ఎలా ఉపయోగంలోకి మనం తెచ్చుకోవాలి అని తెలియజేసే ఒక పుస్తకంగా తయారైంది. అది కూడా మళ్ళీ తిరిగి పెద్ద పాప వల్ల. చిన్నమ్మాయి పేరు నిర్వాణ. రీసెంట్గా నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి వెళ్ళినప్పుడు థెరపీ నేర్చుకోవడానికి న్యూటన్ సార్ దగ్గరికి 6 రోజులు వర్క్షాప్కి వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది ఆనంద్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను వెళ్ళడానికి. అయితే అందులో ఒక జన్మలో ఈ చిన్న పాప అంతా ఛాలెంజింగ్ క్యాండిడేట్ అనమాట. ఛాలెంజింగ్ క్యాండిడేట్ అంటే చెప్తే వినదు. ఆ ప్రతిదానికి ప్రశ్నల పుట్ట. అంటే కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ని ఇచ్చేవేంటి దేవుడా అనుకుంటూ ఉంటాను అనమాట. చాలా 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 ప్రశ్నలు అడుగుతుంది అనమాట. మన ఓపిక నశించిపోతూ ఉంటుంది సమాధానం చెప్పలేక. కానీ థ్యాంక్ గాడ్ ఫర్ కాన్షియస్ పేరెంటింగ్. ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళని చిదిమేయకుండా కొంచెం మనం సమాధానాలు చెప్పడం అది నేర్చుకుంటాం. కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తుంది. జాయ్ఫుల్ కిడ్, చాలా జాయ్ఫుల్ కిడ్ అనమాట. ఎప్పుడు ఆ జాయ్లోనే ఉంటుంది అనమాట. నా ఛాలెంజింగ్ ఏంటంటే ఆ జాయ్ పోగొట్టకుండా ఈమెనే ఈ సమాజంలోకి ఎలా తీసుకురావాలి అనేది ఛాలెంజింగ్. ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకళ్ళతో మన రిలేషన్ చూసుకోమని వచ్చిందనమాట. నాకు వెంటనే చిన్న పాపతో చూసుకోవాలనిపించింది. ఎందుకంటే పెద్ద పాప పుట్టిన తర్వాత నుంచి ఒక 1.5 year నుంచి నాకు ఒక సోల్ కమ్యూనికేషన్ వచ్చేది ధ్యానంలో. నేను నీకు పుడతాను అని. అప్పటి నా అవగాహన ఎలా ఉండేదంటే కాన్షియస్ పేరెంటింగ్తో ఇద్దరిని చూసుకోవడం అంటే చాలా కష్టం. ఒకళ్ళు పెంచితే చాలు, మనకి ధ్యానం సేవ చేసుకోవడానికి టైం అయిపోద్ది, బోళ్ళని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇద్దరిని కంటే మళ్ళీ బుక్ అయిపోతాము, ఒకళ్ళతో ఆగిపోదామని ఉండేదన్నమాట. కానీ ఈ పాప వెంటపడి 6 సంవత్సరాల నుంచి మించి వెంటపడింది. ఎంతకీ నేను చెప్తే వినేది కాదు. ఐ వాంట్ టు కమ్ అనేది. ఆఖరికి ఏమైపోయిందంటే ఒకరోజు పత్రి సార్ వచ్చి, పెద్ద స్టోరీ కానీ షార్ట్కట్లో, పత్రి సారు నేను కడతాల్లో ఉన్నట్టు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ మార్చుకుని
నన్ను పిలిచి ఏమడుగుతావు అడుగు అడుగు అని అడిగించుకుని నువ్వు ఇది అడుగు, నేను సెకండ్ కనాలో వద్దో అర్థం అవట్లేదు సార్ అన్నాను. మనం పర్సనల్ క్వశ్చన్స్ అడగం కదా, అందుకని నేను డౌట్ పడుతున్నాను, అడిగితే తిడతారేమో అని లోపల అనుకుంటున్నాను. అంటే తిట్టంలే అడుగు అన్నారు పైకి. అమ్మాయినికి తెలిసిపోయింది ఇంకా అని చెప్పి ఇంకా అడిగాను అనమాట. రెండో అమ్మాయిని కనాలా వద్దా కన్ఫ్యూజ్గా ఉంది సార్ అంటే, నువ్వు ఇది అడుగుతావని నాకు ముందే తెలుసు, సెకండ్ ఈజ్ మస్ట్ గో ఫర్ ఇట్ అన్నారు. సో పెద్ద పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 8 years తర్వాత చిన్న పాప పుట్టింది. సో అంతలా వెనకబడి పుట్టింది కదా. సో ఏంటి అమ్మాయితో రిలేషన్ తెలుసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. అనుకుంటే నాకు గత జన్మల్లో ఆ అమ్మాయి గురువు. నన్ను ఎప్పటికప్పుడు పాత్ తప్పిపోకుండా నాకు సహాయం చేయడం కోసం మళ్ళీ నన్ను ఎంచుకుని ఈ జన్మలో నాకు పుట్టడం జరిగిందనమాట. సో అందుకే అన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు వెనకబడింది ఆ పిల్ల పుడతానని. 6.5 సంవత్సరాలు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా, అది తెలుసుకున్న మరుక్షణం నీకేమనిపించింది? షేర్ చేయవా ప్లీజ్? చాలా 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 అంటే పత్రి సార్ చెప్పినప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేసి కన్నాను. ఆ తర్వాత కడుపులో వచ్చిన తర్వాత కూడా నేను చాలాసార్లు సారీ చెప్పాను అనమాట. నేను చాలా వెయిటింగ్లో పెట్టాను. అయినా సరే గురువుగారి చేత, నేను సరదాగా రికమెండేషన్ క్యాండిడేట్ అని పిలుస్తూ ఉంటాం, గురువుగారి చేత రికమెండేషన్ చేసుకుని మరి పుట్టిందని చెప్పేసి. కానీ అంతలా వెయిట్ చేసి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ అని చెప్తా అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో రుణానుబంధం ఉండిపోయిందేమో ఇద్దరికి, అందువల్ల అంతలా వెనకబడిందేమో, ఆ రుణాలు తీర్చుకోవడానికి అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నా గురువు, నన్ను దారి తప్పిపోకుండా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది అన్న విషయం తెలుసుకున్నప్పుడు అసలు చాలా 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 హ్యాపీ అనిపించింది అనమాట. షీ ఈజ్ వెరీ అటాచ్డ్ టు మీ. అండ్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ టీచర్స్ మన పిల్లలు ఇప్పుడు కూడా. సో ఇండైరెక్ట్ టీచర్ సరైన దారిలో మనల్ని పెడుతూ ఉంటారు. వాళ్ళని మనం చాలా గొప్ప గౌరవంతో చూడాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇద్దరు అమ్మాయిల పట్ల. ఐఎమ్ సో బ్లెస్డ్ ఆనంద్. కిడ్స్ ఆర్ అమేజింగ్. మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం, పిరమిడ్ కుటుంబం. పిరమిడ్ శక్తిని ఇతోధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసన పడుతున్నారు. అండ్ మీ జ్ఞానాన్ని అందరికీ ఇస్తున్నారు. 18 ప్రిన్సిపల్స్ని పాటించే అరుదైన మాస్టర్స్లో మీరు ఒకరు. మొత్తం ఎంటైర్ లైఫ్ని 360 యాంగిల్స్లో చూస్తుంటే నీ లైఫ్ పట్ల, నీ పర్పస్ పట్ల వాట్స్ యువర్ ఫీలింగ్? యా, ఈ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎంత అవపోసన పట్టిన జ్ఞానం ఇది ఒక మహాసముద్రం. జన్మ జన్మల ప్రయాణం, ఇంకా నేర్చుకోవాల్సింది, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా అనంతంగా కనిపిస్తుంది. ఎంత పని చేసినా మనకంటే ఎంతో గొప్పగా పనిచేసే వాళ్ళు 100 మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో అవన్నీ నాకైతే నేర్పిస్తున్నాయి. ఇంకా ఒబీడియంట్గా ఉండాలి, ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఇంకా ఎంతో సేవ చేయాలి. సో ఈ జన్మ, తల్లిదండ్రులు, కుటుంబం ఇలా కలిసి రావడం అనేది నిజంగానే చాలా అదృష్టం. ఆ అదృష్టానికి తగ్గట్టుగా ఇంకా గొప్పగా పని చేయాలి అనే స్ఫురణే నాకు ఎప్పుడూ ఉంటుంది ఆనంద్. ఎందుకంటే ఎంతో ఉంది చేయడానికి, ఎంతో ఉంది నేర్చుకోవడానికి. ఇంకా మన లేయర్స్ ఆఫ్ నేను ఒక 20+ years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. స్టిల్ ఐ హ్యావ్ సో మచ్ టు వర్క్ విత్ ఇన్. మన లోపల వర్క్ చేసుకోవడానికి ఉంటూనే ఉంటుంది. అది అసలు మనం మర్చిపోకూడదు. నాకేమనిపిస్తుంది అంటే, బయట ఎంత పని చేస్తామో లోపల కూడా ఇన్నర్ వర్క్ అంతగా చేసుకోవాలి. లేకపోతే బయట చేసిన పని అంతా కూడా వ్యర్థమైపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బయట చేసిన 4 పనులు చేయగానే ఇన్నర్ వర్క్ చేసుకోకపోతే అహంకారం వచ్చేస్తుంది, లేకుంటే పేరు పట్ల కోరిక వచ్చేస్తుంది, లేకుంటే ఇంకా వేరే వాళ్ళని చిన్నచూపు చేయడం, జడ్జి చేయడం మొదలు పెడుతూ ఉంటాం. సో ఇవన్నీ కలిపి మనల్ని ఆధ్యాత్మికంగా ఇంకా దిగజారుస్తుంది. సో బయట ఎంత పని చేస్తామో ఇన్నర్గా కూడా అంత పని చేసుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పత్రి సార్ నాకు ఒకసారి చెప్పారు, ఆధ్యాత్మిక మార్గం అంటే కత్తి మీద సాం మేడం, ప్రతి క్షణం ఎరుకుతూ ఉండాలి, టైట్ రోప్ వాక్ తెలుసా మీకు అని చెప్పన్నారు. నిజంగా నేను ఆ విషయం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ రోప్ మీద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో. ఎంతో ఎరుకుతూ ఉండాలి, ఎంతో స్పృహతో ఉండాలి, ఎప్పటికప్పుడు మన అహంకారాన్ని పెరగకుండా చూసుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి. మరింత గొప్పగా బయట లోపల కూడా మనం పని చేసుకుంటూ ఉండాలి. ఇదే నా జీవితం గురించి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. ఇంకా జీవిత ధ్యేయం అంటే నిజంగా నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే, మనం జీవితంలో ఎన్నో రకరకాల ధ్యేయాలు పెట్టుకుంటాం. డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టర్న్స్ ఇన్ అవర్ లైఫ్. నాకు ఇప్పటి వరకు అయితే అన్ని టర్న్స్లో ఆ పర్పస్కి మెడిటేషన్ వల్ల అలైన్ అవుతున్నాను అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ. మీ ఇంట్లో పిరమిడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కాపర్ పిరమిడ్. అండ్ మీ ఈతకోటలో కూడా అద్భుతమైనటువంటి పిరమిడ్.
వశిష్ఠ గౌతమ్ పిరమిడ్కి హోల్ ఫ్యామిలీ సరెండర్గా అంకితమైపోయి పనిచేస్తున్నారు. చాలామందికి పిరమిడ్ అంటే సరైన అవగాహన లేదు. మీ మాటల్లో అబౌట్ పిరమిడ్. పిరమిడ్ గురించి మాకు మొదటిసారిగా తెలిసింది పత్రి సార్ని చూసినప్పుడే. పత్రి సార్ చూడకముందు కూడా పిరమిడ్ మాకు తెలియదు. అప్పుడు మొదటిసారిగా సార్ని చూసినప్పుడు, అక్కడ పిరమిడ్స్ పెట్టినప్పుడు అవన్నీ కూడా చూసాము. వైజాగ్ వెళ్ళాం కదా, అప్పుడు రెడ్డి నాయుడు గారి ఇంట్లో పిరమిడ్ చూసాం మొదటిసారిగా. అప్పటికి చాలా తక్కువ పిరమిడ్సే ఉన్నాయన్నమాట. అది చూడంగానే అమ్మకు అనిపించింది మనం కూడా ఒక ధ్యాన మందిరం ఇలా కట్టించుకోవాలని చెప్పేసి. అప్పుడు ఈస్ట్ గోదావరిలో మా పేరెంట్స్ కట్టిందే మొదటి పిరమిడ్ అనమాట. ఫస్ట్ పిరమిడ్ వచ్చింది శ్రీ ఆనంద మెడిటేషన్ సెంటర్ అని. అది కట్టడానికి ముందు మాకు పిరమిడ్ అంటే ఏంటో తెలియదు కదా. జస్ట్ ఒకసారి రెడ్డి నాయుడు గారి ఇంట్లో చూసాము. దాని గురించి తెలుసుకోవాలి ఎక్కడున్నాయి చుట్టుపక్కల అంటే భీమవరంలో ఉనికిలి దగ్గర ఒక పిరమిడ్ ఉందన్నమాట. ఉనికిలి సుబ్బారావు గారు సంథింగ్ నాకు తెలిసిన సుబ్బారావు గారు, ఆయన దగ్గర పిరమిడ్ ఉంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళు చూసిన మొదటి అనుభవం పిరమిడ్లో ఏంటంటే, అక్కడ ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది. వీపు మీద పెద్ద కంత, ఇంత సైజులో కంతి ఉంది. అయితే ఆ కంతి చూసి డాక్టర్ అంతా కన్సల్టేషన్ అయిన తర్వాత ఇంకా లాభం లేదు, చాలా ముదిరిపోయింది, ఇంకెన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు నువ్వు హ్యాపీగా బతికి చచ్చిపోవడమే అని చెప్పేసి పంపించేశారు. పంపించేస్తే ఈ ఉనికిలి సుబ్బారావు గారు ఆయన్ని పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకో అని చెప్తే అప్పటికే 40 రోజుల నుంచి పిరమిడ్లోనే ఉండిపోయి అక్కడే పడుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాడట ఆయన. వీళ్ళు వెళ్ళేసరికి ఏమైందంటే ఆ కంతి అదే సైజులో ఉంది. గట్టిగా ఉన్న కంతి ఇలా నొక్కితే స్పాంజ్ లాగా అయిపోయిందనమాట. అలాగా మెత్తబడిపోయింది. ఆయన పేరు నాకు గుర్తులేదు, ఐఎమ్ సారీ. బట్ తర్వాత అమలాపురంలో మెడిటేషన్ ప్రోగ్రామ్ అయితే ఆయన ఉనికిల్ నుంచి సైకిల్ వేసుకుని వచ్చాడు ఆ క్యాన్సర్ పేషెంట్. అంత దూరం సైకిల్ తొక్కుకుని వచ్చాడండి ఆయన. అంటే అంత అద్భుతంగా పిరమిడ్లో హీలింగ్ జరిగిపోయింది. అది చూసిన తర్వాత ఇందులో నిజంగానే ఏదో అద్భుతం ఉంది అని, చిన్నపిల్లలం కదా అప్పటికి, నేను అన్నయ్య కిరణ్, మాకు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించేప్పుడు ఏం చేసామంటే, మా నాన్నగారు అన్నయ్య ఇద్దరు కూడా ఫార్మర్స్ కాబట్టి ఏం చేసాము, అల్లం మీద ఎక్స్పెరిమెంట్ చేసాము. ఒకటేమో టొమాటో మీద చేసాం. టొమాటో ఏం చేసామంటే టొమాటో పిరమిడ్లో పెట్టి ఎన్నాళ్ళు నిలవ ఉంటుందో చూద్దామని ఆ పిరమిడ్ పెట్టి ఆ పైన కబోర్డ్ పైన పెట్టేసామన్నమాట. కదపకుండా ఉందామని చెప్పేసి పిరమిడ్లో పెట్టి టొమాటో పెట్టాం. ఒక 1 వీక్ తర్వాత తీసి చూద్దాం అనుకున్నాం. ఇంకొక పిరమిడ్ మేమే, అప్పటికి చిన్న క్యాప్ పిరమిడ్స్ అవన్నీ కూడా లేవు, మేమే ఒక అట్టముక్కతో నెట్లో చూసి కొలతలు అయ్యి చూసి తయారు చేసి టేప్ వేసి పెట్టాం. అట్ట పిరమిడ్తో ఇంట్లో చేసినట్లతో ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇది మా పిరమిడ్ కూడా కట్టలేదు, అప్పటికి మొదలు పెట్టారు కట్టడం. అయితే అల్లం పెట్టాం ఒక దాంట్లో. ఒక 5 days అల్లం ఉంచి ఒకటి ఆ అల్లాన్ని ఆఫ్ చేసామన్నమాట. సగం అల్లం ఇందులో పెట్టి సగం బయట నుంచి ఒక ఫెన్స్ కింద చేసి ఆ పిరమిడ్లో పెట్టిన అల్లం ఒకవైపు, పెట్టిన ఒక అల్లం ఒకవైపు పాతాం. అయితే పైన టొమాటో పెట్టాం కదా, దాని సంగతి మర్చిపోయాం. 21 రోజులు అయిపోయింది. 21 రోజులు అయిపోయింది. అదంతా అనమారంతా పాడైపోయిందో ఏంటో అని చెప్పి గబగబా ల్యాడర్ వేసుకుని తీసి చూస్తే అది కొంచెం వడిలింది కానీ వాసన రాలేదు, పాడవలేదు, ఫ్రెష్గా ఉంది. 21 రోజుల తర్వాత కూడా ఆ టొమాటో అది చూసి మాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. 21 రోజులు అయిపోయింది, అప్పటికే ముగ్గిపోయిన టొమాటో పెట్టాం దాంట్లో, ఫుల్లీ రైపన్ అనమాట. అది 1 వీక్ ఉండడమే గ్రేట్. అలాంటిది 21 days పాడవలేదు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ అల్లం తవ్వి చూస్తే ఏమైందంటే మామూలు అల్లం ఎంత సైజు ఉంటే దానికి కరెక్ట్గా 3 times ఎక్కువ లావుగా ఉబ్బింది పిరమిడ్లో పెట్టి పాతిన అల్లం. అలాగా ఓహో ఇందులో చాలా విశేషం ఉందే అని చెప్పేసి అనిపించింది అనమాట. అలా తర్వాత ఏమైంది, మా ఇంట్లో పిరమిడ్ తర్వాత రైస్ మిల్ ఉంది. రైస్ మిల్లో ఒక పిరమిడ్ కట్టారు వే బ్రిడ్జ్ మీద. ఆ తర్వాత 2 చోట్ల ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. 2 చోట్ల ఫామ్ ల్యాండ్స్లో ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్ గోశాల నిర్మించారు, అది పత్రిసారే ఓపెన్ చేశారు. పైన రూఫ్ టాప్ దుబ్బుగడ్డితో ఒక పర్ణశాల లాగా ఒక పిరమిడ్ వేశారు. ఒక పిరమిడ్ గోశాల మీద 2 పిరమిడ్స్తో పెద్ద గోశాల కట్టారు. సో అవన్నీ కూడా గురువుగారు ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, నాకు అప్పటికి పిరమిడ్ మీద జరిగిన రీసెర్చ్లు అవేమీ తెలీదు. అక్కడ ఒక పొలం దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది, అండర్ గ్రౌండ్ సోర్స్ అంతగా లేదు. ఆ పక్కనే ఒక వాగు ఉంది, ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. ఆ వాగు నుంచి మనం పైప్ లైన్లు వేసుకోవాలేమో, కానీ దానికి గవర్నమెంట్ పర్మిషన్ అవన్నీ కావాలి. వాటి కోసం అంతా తిరుగుతున్నారనమాట, అండర్ వాటర్ సోర్స్ సరిగ్గా లేదని తిరుగుతున్నారు కానీ పని అవ్వట్లేదు. ఒక ఇంచుమించుగా 5-6 నెలలు తిరిగారు. తర్వాత మళ్ళీ ఇంకో చోట ట్రై చేద్దామని, అంతకుముందు 2-3 సార్లు ట్రై చేసినా అండర్ వాటర్ సోర్స్ లేదు. పిరమిడ్ కట్టిన 6 monthsకి ట్రై చేస్తే అండర్ వాటర్ సోర్స్ కావలసినంత దొరికింది. అయితే నేను తర్వాత
పిల్లలకి వాళ్ళకి పిరమిడ్ గురించి చెప్పడం కోసమని మనకున్న నాలెడ్జ్లో చెప్తే సరిపోదని పిరమిడ్ మీద అసలు ఏమేమి రీసెర్చ్లు జరిగాయి, పిరమిడ్ అంటే ఏంటి, ఎక్కడ ఎన్ని దేశాల్లో ఉన్నాయి, వీటన్నిటి గురించి నేను తెలుసుకున్న ఆ టైంలో అప్పుడు నేను చూశాను పిరమిడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పిరమిడ్ ఎక్కడైతే పెట్టారో అక్కడ అండర్ వాటర్ సోర్స్ పెరుగుతున్నాయి, పైన ఓజోన్ పొర హీల్ అవుతుంది. ఈ 2 కూడా జరుగుతున్నాయని మాకు తెలిసింది. అప్పుడు ముందు పడలేదు, తర్వాత పడినాయే అనుకున్నాం కానీ వాటరు, అది పిరమిడ్ అక్కడ కట్టడం వల్ల 3 పిరమిడ్లు కట్టాము అక్కడ, దానివల్ల అండర్ వాటర్ సోర్స్ వచ్చినాయి అని అప్పుడు నేను రిలేట్ చేసుకోగలిగాను అనమాట. సో అలాగా అసలు పిరమిడ్స్ అనేవి ఒక శ్రీ యంత్రం అంటారు మనకి, అది సాకర్డ్ జామెట్రీ స్ట్రక్చర్ అనమాట. సో ఆ శ్రీయంత్రంలో కోణం ఏదైతే ఉందో అదే సేమ్ మన పిరమిడ్ కోణం కూడా. దీనినే మనకి సదానంద గిరి యోగి గారు హిమాలయాస్ నుంచి వచ్చారు, మేము అదే అనుకునే వాళ్ళం, ఆయన కూడా అదే చెప్పారు. అక్కడ పేరవరంలో మెడిటేషన్ చేసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత పిరమిడ్ అంటే శ్రీచక్రమే, మరేమీ కాదు అని చెప్పి ఆయన ధ్యానంలో ఆయన చూసి చెప్పారు దివ్యనేత్రంతో. సో ఇదేంటంటే మన ఎర్త్ సేఫ్గా ఉండడానికి, మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి, అలాగే మన మానవ జాతి మొత్తం ఎవల్యూషన్ జరగడానికి, వాటన్నిటికీ కూడా పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువగా పిరమిడ్స్ కడితే మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఆస్తులు పోగేస్తున్నాం కదా ఆనంద్, కదా మన పిల్లల కోసం అందరూ ఆస్తులు పోగేస్తాం కదా. కానీ మనం పోగేసిన ఆస్తులు వాళ్ళు అనుభవించే స్టేజ్లో ఉంటారంటే నేను చెప్పలేను. ఎందుకంటే పొల్యూషన్ అంతగా పెరిగిపోతుంది, వాటర్ సోర్సెస్ అంతగా తగ్గిపోతున్నాయి. మనం నిజంగా నెక్స్ట్ జనరేషన్కి కనుక మనం మేలు చేయాలనుకుంటే కనుక వీ హ్యావ్ టు బిల్డ్ యాజ్ మెనీ పిరమిడ్స్ యాజ్ పాసిబుల్. అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు లివ్. ఇది ఆ మొత్తం వాతావరణాన్ని, కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేసి మనుషుల్లో ఎవల్యూషన్ వివేకం తీసుకొచ్చి వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడానికి ఆ పిరమిడ్ యాంకర్ చేసే ఎనర్జీస్ భూమికి ఇప్పుడు చాలా 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 అవసరం. కాబట్టి పిరమిడ్లు కట్టడం అనేది ఎంతో ముఖ్యం. దానివల్ల మీ నెక్స్ట్ తరాలకి మీరు ఏం చేసినా చేయకపోయినా నేనైతే చెప్తాను పిరమిడ్స్ గట్టిగా కట్టండి, దానివల్ల అట్లీస్ట్ వాళ్ళు బతకగలుగుతారు భూమి మీద అని చెప్తాను. ఈరోజు దేవి మేడం ఎక్స్పీరియన్సెస్ని మనం విన్నాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.